హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ నేను మీ ప్రశాంత్. సో ఈ మధ్య కాలంలో అయితే ఐక్యూ వాళ్ళు అయితే చాలా మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది మార్కెట్లో అయితే. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐక్యూ కూడా చాలా మంది అయితే వాడుతున్నారు. ఎందుకంటే ఆ ప్రాసెసర్ కానివ్వండి, ఆ ఫ్యూచర్స్ అలా ఇస్తున్నారు అండ్ రీజనబుల్ ప్రైస్లో అయితే సేల్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే కానీ గేమింగ్ పరంగా చూసుకున్నా కానీ, కెమెరాస్ పరంగా చూసుకున్నా కానీ ఈ ఐక్యూని అయితే చాలా హైలైట్ అయితే చేస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రీజనబుల్ ప్రైస్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అదేంటో కాదు, ఐక్యూ Z9X అని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ముందుగా ఆ మొబైల్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే చూద్దాం. అండ్ ఈ మొబైల్ వచ్చేసి 5G మొబైల్ అండ్ రీజనబుల్ ప్రైస్ అయితే ఇది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత మంచి ప్రాసెసర్ ఈ మార్కెట్లో దొరకడం అయితే కొంచెం కష్టం అని చెప్పొచ్చు. సో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ముందుగా ఫ్యూచర్స్ చూద్దాం. దీని డిస్ప్లే వచ్చేసరికి అయితే 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఇచ్చారు. అలాగే మనకి ప్రాసెసర్ వచ్చేసరికి సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 6 Gen 1తో అయితే ప్రాసెసర్ అయితే వచ్చింది. అండ్ అలాగే మనకి బేస్ ర్యామ్ వచ్చేసి మనకి 4GB ప్లస్ 128GB అండ్ అలాగే 6GB ప్లస్ 128GB అండ్ అలాగే 8GB ప్లస్ 128GB అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి కెమెరాస్ పరంగా చూసుకుంటే కనుక కెమెరాస్ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా బాగా ఇచ్చారు. మనకి బ్యాక్ కెమెరా వచ్చేసరికి అయితే 50MP వైడ్ యాంగిల్ అండ్ అలాగే మనకి ఇంకొక కెమెరా వచ్చేసి 2MP డెప్త్ యాంగిల్. అంటే మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే వచ్చాయి. ఒకటి 50MP ఇంకొక 2MP అండ్ ఇందులో మనకి 4K రికార్డింగ్ కూడా ఉంది, స్లో మోషన్ రికార్డింగ్ కూడా ఉంది. సో చాలా బాగా అయితే కెమెరాస్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్కి తగ్గట్టే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి అయితే 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. కానీ ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి ఇందులో హైలైట్ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ అయితే 6000 mAh బ్యాటరీ కెపాసిటీ ఇచ్చారు. విత్ 44 వాట్స్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో ఇదైతే చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇంతకుముందు మొబైల్స్లో చూసుకున్నట్టయితే వివోలో కానీ ఐక్యూలో కానీ అంటే రెండు ఒకటే. సో వివోలో కానీ ఐక్యూలో కానీ చూసుకున్నట్లయితే మనకి 4500 నుంచి స్టార్ట్ అయ్యి సో 5500 వరకు అయితే అలా హైలైట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత మంచి ప్రైస్ సెగ్మెంట్లో 6000 mAh బ్యాటరీ అనేది చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి ఫోన్ వెయిట్ వచ్చేసరికి అయితే 199 grams మాత్రమే ఉందంటే మనకి ఇక్కడ 6000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ కెపాసిటీ బ్యాటరీ అంత బ్యాటరీ ఇచ్చినప్పటికీ మనకి నార్మల్ వెయిట్ అనేది చెప్పొచ్చు, అంత వెయిట్గా అయితే అనిపించదు. అండ్ అలాగే మనకి స్పీకర్స్ వచ్చేసి మంచి స్టీరియో స్పీకర్స్తోనే ఇస్తున్నారు. అండ్ మనకి ఈ మొబైల్ వచ్చేసి 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది. బ్లాక్, వైట్ అండ్ లైట్ గ్రీన్స్లో అయితే మనకి మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే డ్యూయల్ సిమ్ కూడా అవైలబుల్ ఉంది. సో మనం నార్మల్గా మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఆండ్రాయిడ్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే 14 మీద అయితే రన్ అవుతుంది. ఇది 2+3 అయితే అప్డేట్ అయితే ఇస్తామంటున్నారు. సో దానివల్ల కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మనకి మంచి ప్రాసెసర్ కాబట్టి బాగానే రన్ అవుతుంది. అండ్ మనకి మెయిన్ ప్రైస్ చూసుకుంటే కనుక 4GB అంటే మనకి బేస్ వచ్చేసి 4GB ప్లస్ 128GB వచ్చేసరికి మనకి 12,999కి అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫర్లో 11,999కి వస్తుంది. అంటే మనకి 12,000 లోపే మనకి మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనం నార్మల్గా 6GB ప్లస్ 128GB కనుక చూసుకున్నట్లయితే 14,499 మాత్రమే ఉంది. అయితే మనకి మళ్ళీ బ్యాంక్ ఆఫర్లో చూసుకున్నట్లయితే కనుక 12,999 మాత్రమే ఇది వస్తుంది. అండ్ మనకి అన్బాక్సింగ్లో చూసుకున్నట్లయితే కనుక సో మొబైల్తో పాటు కేస్ అలాగే మనకి ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 44 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నాను. అండ్ అలాగే మనకి కేబుల్ కూడా C టైప్ కేబుల్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకి సిమ్ పిన్ కూడా ఇస్తున్నారు. సో ఇది మనకి అన్బాక్సింగ్లో అయితే ఇవైతే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది రీసెంట్గా ఇప్పుడు మనకి సేల్స్లోకి వచ్చినాకైతే నేను అన్బాక్సింగ్లో అయితే చూపిస్తాను. సో చూస్తారు కదా ఐక్యూ Z9X అయితే. సో ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే. సో ది బెస్ట్ మొబైల్ అనేది చెప్పొచ్చు మార్కెట్లో అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో ఒకవేళ ఫ్యామిలీకి కానివ్వండి, మీకు కానీ కొంచెం లో బడ్జెట్లో మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక నేనైతే ఈ మొబైల్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఇదైతే బాగుంది. సో ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.